జాగ్రత్తగా వినండి అన్న. ఈ వీడియో లోపల మనం ఒక 7 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుంటాం, రెడ్ ఫ్లాగ్స్. ఈ పాయింట్స్ ద్వారా మీకు అర్థమవుతుంది మీరు ఎలాంటి కాలేజీని చూజ్ చేసుకోవాలనేది. సో ఎవ్రీబడి జాగ్రత్తగా వినండి అన్నాను. చూడండి, ఫస్ట్ మీరు ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కూడా మీ 4 years వేస్ట్ అవుతుంది. అందుకనే కాలేజ్ని ప్రాపర్గా అన్ని చెక్ చేసిన తర్వాతనే కాలేజ్ లోపల జాయిన్ అవ్వండి పిల్లలు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రా పిల్లలు, 7 రెడ్ ఫ్లాగ్స్ లోపల ఫస్ట్ ఇంపార్టెంట్ రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే పిల్లలు, ద ప్లేస్మెంట్ మిరాజ్. చాలా కాలేజెస్ ఏం చేస్తాయి అంటే ప్రమోషన్ చేసేటప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ ఉంటుంది కదా, పాంప్లెంట్, దాంట్లోపల పెద్ద పెద్దగా కనిపించేలాగా 11 lakh per annum మా దగ్గర యావరేజ్ ప్యాకేజ్, 94% మా దగ్గర ప్లేస్మెంట్స్ అనేటివి ఉంటాయి, 52 LPA హైయెస్ట్ ప్యాకేజ్. ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్కలాగా. ఇంకో కాలేజ్ లోపల 12 lakh యావరేజ్ ప్యాకేజ్, ఇంకో కాలేజ్ లోపల 99% మనకి ప్లేస్మెంట్ పర్సంటేజ్ అని, ఇంకో కాలేజ్ లోపల 1 crore హైయెస్ట్ ప్యాకేజ్ అని. ఇలా ఇన్ఫర్మేషన్ మనకి బ్రౌచర్ లోపల పెద్ద పెద్ద నెంబర్స్ అనేటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి చూసి ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ చదివించే వాళ్ళ లోపల మెజారిటీ ఆఫ్ ది ఫ్యామిలీస్ అన్ని కూడా మిడిల్ క్లాస్ నుంచే వచ్చి ఉంటాయి. సో మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఏమనుకుంటారంటే 11 lakh LPA అంటే 11 లక్షలు యావరేజ్ ప్యాకేజా అంటే నా స్టూడెంట్ మరి గొప్పగా చదవకపోయినా కూడా ఈ యావరేజ్ స్టూడెంట్స్ లో అయితే ఉంటాడు, 11 LPA వచ్చినా కూడా మా పిల్లడు బాగా మంచిగా బ్రతుకుతాడు అని ఆలోచిస్తారు. అంటే వాళ్ళు ఎక్కువగా రీసెర్చ్ చేయలేరు. ఈ పైన చూసే వాటిని చూసే వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. 94% మనకి ప్లేస్మెంట్ అంటే 100 లోపల 94% ఆఫ్ ది స్టూడెంట్స్ కి జాబ్స్ వస్తున్నాయి. అంటే నా పిల్లోడు కాలేజ్ ఫస్ట్ రాకపోవచ్చు, టాప్ 10 ఉండకపోవచ్చు, ఖచ్చితంగా 20నో 30నో నెంబర్లో ఉంటారు. 94 కనీసం ఆ 4 members లో అయితే ఉండడు. 94% అంటే ఆ 6 members లో అయితే నా పిల్లోడు ఉండడు, ఖచ్చితంగా వాడికి జాబ్ వస్తుందని పంపించడానికే ప్రయత్నిస్తాడు. అండ్ ఇక హైయెస్ట్ ప్యాకేజ్ చూసి అయితే చాలా మంది స్టూడెంట్స్ టెంప్ట్ అవుతారు, ఇంత ప్యాకేజ్ అంత ప్యాకేజా. కానీ పిల్లలు ఇవి చూసి మీరు ఎప్పుడు కూడా టెంప్ట్ అవ్వద్దు. జాగ్రత్తగా గమనించండి మై డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ ఒకసారి మీరు క్వశ్చన్ వేయండి. అక్కడ 94% మనకి ప్లేస్మెంట్ పర్సంటేజ్ అని చెప్పింది కదా, ఆ 94 ప్లేస్మెంట్ పర్సంటేజ్ అనేటువంటిది ఎంతమందికి, ఎవరికి అసలు అంటే మొత్తం ఎంటైర్ కాలేజ్లో ఉన్న అందరికి కలిపి మనకి 94% అందరి లోపల. అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ లోపల 2000 స్టూడెంట్స్ ఉంటే 2000 స్టూడెంట్స్ లోపల 94% ఆఫ్ ది స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్ వస్తుందా, లేదా ఆ 2000 మెంబర్ స్టూడెంట్స్ లోపల కొన్ని కాలేజెస్ ఏం చేస్తాయంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా పెట్టరు నాన్న అఫీషియల్ గా. వాళ్ళని గుచ్చి అడిగితే ఏం చెప్తారంటే మా కాలేజ్లో 7.0 లేదంటే 8.5 CGPA వచ్చిన వాళ్ళు ఒక 300 మెంబర్స్ ఉన్నారు, ఆ 300 మెంబర్స్ లో 94% ఆఫ్ ది స్టూడెంట్స్ కి జాబ్ వచ్చిందని చెప్తారు. అంటే 2000 మంది లోపల ఒక 7 లేదంటే 8.5 CGPA ఒక 300 మెంబర్స్ కి వచ్చింది, ఆ 300 మెంబర్స్ లో 84% అని చెప్తారు. అండ్ బీటెక్ లోపల ఇంజనీరింగ్ కాలేజ్ లోపల చాలా బ్రాంచెస్ ఉంటాయి, CSE అని, EC అని, బోల్డ్ అని బ్రాంచెస్ ఉంటాయి. అండ్ ఈ 94% కొందరు ఏమని చెప్తారంటే ఇది ఓన్లీ CSEకి సంబంధించి చెప్తారు. అన్ని బ్రాంచెస్ లోపల 94% అసలు ఈవెన్ IITs లోపల NITs లోపల కూడా ఉండదు నాన్న 94%. మీరు వెళ్ళి చూడండి అఫీషియల్ వెబ్సైట్ లోపల. సో ఇది చూసిన వెంటనే మీరు టెంప్ట్ అవ్వకండి. ఈ 94% ఏదైతే మీకు ప్లేస్మెంట్ రేషియో పర్సంటేజ్ అవుతుందో ఇది అందరికీ కాదు, అర్థమవుతుందా? ఇలా చెప్పి చాలా కాలేజెస్ మోసం చేస్తాయి, మీరు ఆ ట్రాప్ లో అస్సలు పడకండి అన్న. వాట్ డస్ ద యావరేజ్ ప్యాకేజ్ హైడ్స్? యావరేజ్ ప్యాకేజ్ కూడా చాలా విషయాలు మనకి హైడ్ అనేట్మెంట్ చేస్తుంది నాన్న. అదే విధంగా వేర్ ఇస్ ద ప్లేస్మెంట్ రిపోర్ట్? అండ్ 90% ఆఫ్ ది కాలేజెస్ మీరు ఈ 94% ఫస్ట్ మీరు అడ్మిషన్ కోసం అడిగినా చెప్తారు 94% ప్లేస్మెంట్ పర్సెంటేజ్ అని చెప్తారు. మీరు ఒకసారి అడగండి, అఫీషియల్ డాటా కావాలి మాకు, అఫీషియల్ గా మీ కాలేజీలో నుంచి ఎంత మందికి ఏ కంపెనీస్ లోపల సీట్ అనేటువంటి జాబ్ అనేటువంటిది వచ్చింది, ప్లేస్ అయ్యారు అనే దానికి సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్ ఒకసారి అడగండి. మీరు ఈ ఇన్ఫర్మేషన్ బ్రౌజర్లో ఉన్నది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ చాలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ 90% కాలేజెస్ ఏం చేస్తాయంటే ఈ కంప్లీట్ ప్లేస్మెంట్ రిపోర్ట్ అసలు బయటికే పెట్టవు. నిజమైన కాలేజ్, ఆ కాలేజ్ నిజాయితీగా ఉంది, ఓకేనా, మంచి ఫెసిలిటీస్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే డెఫినెట్ గా మీరు అడిగిన వెంటనే ప్లేస్మెంట్ రిపోర్ట్, అఫీషియల్ రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు. అది కూడా ఈ చాలా మంది ఏంటంటే ఈ 11 LPA ప్యాకేజ్ అనేది
ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ది పెట్టచ్చు, లేదంటే ఆ లాస్ట్ ఇయర్ పెట్టచ్చు. ఇంకా ప్రతి ఇయర్ అప్డేట్ అవుతూ ఉంటుంది యావరేజ్ ప్యాకేజ్ అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ ప్లేస్మెంట్ రేషియో అనేది. ఈ 94% అనేటువంటిది ఈ ఇయర్దేనా, లేటెస్ట్ ఇయర్దా, లేకపోతే లాస్ట్ ఇయర్దా, లేకపోతే ఆ లాస్ట్ ఇయర్దా? వాళ్ళకి బెస్ట్ గా ఏ ఇయర్ మనకి ప్లేస్మెంట్స్ అవుతారో అది కూడా పెట్టేస్తారు ఇన్ఫర్మేషన్ బౌజర్ లోపల. అది చూసి చాలా మంది పేరెంట్స్, చాలా మంది స్టూడెంట్స్ టెంప్ట్ అయిపోయి కాలేజీలో వెళ్ళి జాయిన్ అయిపోతారు. అలా పొరపాటును కూడా చేయకండి పిల్లలు. విచ్ ఇయర్ ప్లేస్మెంట్ డేటా దిస్, అంటే ఆ ప్లేస్మెంట్ డేటా అనేది ఏ ఇయర్ది, అఫీషియల్ ఇయర్దా కాదని చెక్ చేసుకొని అఫీషియల్ గా ప్లేస్మెంట్ రిపోర్ట్ కాలేజ్ వాళ్ళని అడగండి. ఇవ్వాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఉంది నాన్న. ఎవరు, అది గవర్నమెంట్ అది ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్, అది ఏ కాలేజ్ అయినా, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఇన్ఫర్మేషన్ అడిగితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తే అది మంచి కాలేజే. కానీ చాలా ప్రైవేట్ కాలేజెస్ ఏం చేస్తాయంటే ఇవ్వవు ఇంజనీరింగ్ కాలేజెస్ రిపోర్ట్ ఇవ్వట్లేదు అంటే అక్కడ ఏదో గడబడి ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ప్లేస్మెంట్ పర్సంటేజ్ అనేది ఎప్పుడు కూడా ప్లేస్మెంట్ క్వాలిటీకి ఈక్వల్ గా ఉండదు నాన్న. దాంట్లో చాలా బొక్కలు ఉంటాయి. ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. హౌ టు వెరిఫై రెడ్ ఫ్లాగ్ నెంబర్ 1. మరి ఇప్పుడు ఈ ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ ని ఎలా వెరిఫై అనేటువంటి చేసుకోవాలి? మనం కాలేజ్ నుంచి వెరిఫై డాటా అనేటువంటిది అడగాలి. ఆ ప్లేస్మెంట్ యొక్క క్వాలిటీ చెక్ చేయాలి. అందరికీ మంచి కంపెనీలోనే సీట్ అనేటువంటి వచ్చాయా, యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది, వాళ్ళు చెప్పినవన్నీ కరెక్టే ఉన్నాయా లేదా డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి రా పిల్లలు. 90% అవి మ్యాచ్ అవ్వవు. కాల్లో ఒకలా మాట్లాడతారు, మనకి ప్రమోషన్ చేసేటప్పుడు ఒకలా చేస్తారు కాలేజెస్ వాళ్ళు. కానీ అఫీషియల్ రిపోర్ట్ చెక్ చేస్తే మీకు మొత్తం బయటపడుతుంది నాన్న. నెక్స్ట్, చెక్ ద ప్లేస్మెంట్ రిపోర్ట్ బ్రౌచర్. సపరేట్ గా ప్లేస్మెంట్ రిపోర్ట్ బ్రౌచర్ ని ఖచ్చితంగా చెక్ చేయాలి. అప్పుడు ఆ కాలేజ్ బాగుంటుందా అనేది మీకు అర్థమవుతుంది నాన్న. నెక్స్ట్, రెండవ ఇంపార్టెంట్ రెడ్ ఫ్లాగ్. చాలా కాలేజెస్ చెప్తాయి మా కాలేజెస్ కి యూజీసీ సర్టిఫికేషన్ ఉంది, ఏఐసిటి సర్టిఫికేషన్ ఉందని చెప్తారు. ఎస్, యూజీసీ సర్టిఫికేషన్ ఉంటే మంచిదే. చూడండి రా పిల్లలు, ఈ యూజీసీ అదేవిధంగా ఏఐసిటి, మనకి ఏఐసిటి ఉంది కదా, ఇవి గవర్నమెంట్ బాడీస్ నాన్న. ఇవి ఏం చేస్తాయి అంటే యూనివర్సిటీస్ అన్నిటిని చెక్ చేస్తాయి. మంచిగా ఉన్న కాలేజెస్ అన్ని చెక్ చేసి ఏవైతే మనకి అన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటికి మాత్రమే వీళ్ళు ఈ సర్టిఫికేషన్స్ అనేటువంటి ఇస్తారు. ఓకేనా? కొన్ని కాలేజెస్ కి అసలు ఈ యూజీసీ సర్టిఫికేషన్ ఉండదు. కొన్ని కాలేజెస్ కి ఏఐసిటి సర్టిఫికేషన్ ఉండదు. ఈ సర్టిఫికేషన్ లేకపోతే మీరు ఆ కాలేజీలో జాయిన్ అయినప్పటికి కూడా ఆ డిగ్రీ పనికిరాదు. జాబ్స్ కి అప్లై చేసినా రిజెక్ట్ అయిపోతారు. చాలా కాలేజెస్ కి అసలు ఈ సర్టిఫికేషనే లేదు. మీరు కాలేజీలో జాయిన్ అయ్యే ముందు ఫస్ట్ ఒకసారి ఈ సర్టిఫికేట్ ఉందా లేదా ఆ కాలేజ్కి చెక్ చేసుకోవాలి. ఇవన్నీ గవర్నమెంట్ వెబ్సైట్ రా పిల్లలు, మీకు యూజీసీ వెబ్సైట్. ఓకేనా? మనకి gov.in అని .in వాటిని GOV అని ఉంటుంది. సో ఈ ఒకసారి యూజీసీ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ కాలేజ్ పేరు సెర్చ్ చేయండి. ఉందా కాలేజ్ పేరు లేదా అని చెక్ చేయండి. కాలేజ్ పేరు లేకపోయినట్టయితే ఆ కాలేజ్కి కిలోమీటర్ ఉరకండి అన్న, ఆ దగ్గరనే ఉండకండి. మీకు ఆ డిగ్రీ కూడా పనికిరాదు అన్న. అండ్ కొన్ని కాలేజెస్ లోపల చాలా కాలేజెస్ కి ఈ యూజీసీ అప్రూవల్ ఉంది, ఏఐసిటి. మరి అప్రూవల్ ఉంటే కాలేజీలో జాయిన్ అవ్వాలంటే లేదు. అప్రూవల్ ఉన్నంత మాత్రాన జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదన్న. అప్పుడు కూడా మనం చాలా విషయాలు చెక్ చేయాలి. మనం ఏం చెక్ చేయాలంటే పిల్లలు గుర్తుపెట్టుకోండి, యూజీసీ అప్రూవల్ వచ్చింది అంటే ఎస్, అది చూడండి, మీరు ఆ కాలేజ్ నుంచి డిగ్రీ కనుక చేసినట్టయితే లీగల్ గా ఇండియాలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ డిగ్రీ అనేది పనికి వస్తుంది. ఏ జాబ్ కైనా అప్లై చేసుకోవచ్చు. అంతే, అక్కడి వరకు మాత్రమే ఆ సర్టిఫికెట్. కానీ యూజీసీ వాళ్ళు ఇట్ డస్ నాట్ వాట్ మనకి గ్యారంటీ. అక్కడ నుంచి ఏదైతే గ్రాడ్యుయేషన్ నీకు సర్టిఫికేట్ వస్తుందో ఆ సర్టిఫికేట్ వచ్చిన వెంటనే నీకు ప్లేస్మెంట్ వస్తుందని గ్యారంటీ లేదు. ప్లేస్మెంట్ గ్యారంటీ యూజీసీ ఇవ్వదు. యూజీసీ ఏం చెప్తుంది, పలానా కాలేజ్ ఎస్ లీగలే, మంచి కాలేజే, రికగ్నైజ్ చేస్తున్నాం, దానికి మేము సర్టిఫికేట్ ఇస్తున్నాం అని చెప్తుంది అంతే. కానీ ఈ యూజీసీ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన మాకు గుడ్ ప్లేస్మెంట్స్ వస్తాయని గ్యారంటీ లేదు అన్న. అండ్ ఇట్ డస్ నాట్ గ్యారంటీ దట్ గుడ్ టీచింగ్, దాంట్లో టీచింగ్ కూడా బాగుంటుందని గ్యారంటీ లేదు. బాగుంటుందని గ్యారంటీ లేదు. అండ్ ఇట్ డస్ నాట్ గ్యారంటీ దట్ సాలరీస్, హై సాలరీస్ వస్తాయని గ్యారంటీ లేదు. యూజీసీ అప్రూవల్ ఉన్నంత మాత్రాన అక్కడ టీచింగ్ బాగుండి, అక్కడ ప్లేస్మెంట్స్ బాగుండి, అక్కడ హై సాలరీస్ వస్తాయని గ్యారంటీ లేదు. అందుకనే యూజీసీ అప్రూవల్ లేకపోతే కాలేజీలో జాయిన్ అవ్వకండి అసలే. ఒకవేళ ఉన్నా కూడా ఆ సర్టిఫికేట్ ని చూసి జాయిన్ అవ్వకండి అన్న. రైట్? నెక్స్ట్, ఇప్పుడు మీకు ఏఐసిటి అప్రూవల్ ఇది ఎవరికి ఇస్తారంటే, ఇది ఎందుకోసం అంటే పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ లోపల సంథింగ్ ఒక కోర్స్ అనేది ఉంది, ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది ఉంది.
ఆ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్ ఆ కాలేజ్లో ఉన్నాయా లేదా? ఫ్యాకల్టీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమంది స్టూడెంట్స్ ఉంటే ఇంతమంది స్టూడెంట్స్ కి ఇంతమంది టీచర్స్ ఉన్నారా లేదా? ల్యాబొరేటరీస్ ఉన్నాయా లేవా? ల్యాబ్స్ ఉన్నాయా లేవా? అన్ని చూస్తారు. అవి ఉంటే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు అంతే. కానీ కాలేజీలో ల్యాబ్స్ ఉన్నంత మాత్రాన, కాలేజీలో టీచర్స్ ఉన్నంత మాత్రాన, ఓకే, రిక్వైర్మెంట్స్ ఉన్నంత మాత్రాన ఇప్పుడు ఇండస్ట్రీ లెవెల్ మీకు స్కిల్స్ వాళ్ళు నేర్పిస్తారని గ్యారెంటీ లేదు. కాలేజీలో ల్యాబ్స్ ఉంటాయి, నామకే వాస్తే ల్యాబ్స్ ఉంటాయి చాలా కాలేజెస్ లోపల. ఈ అప్రూవల్స్ లోపల కూడా పిల్లలు చాలా జిమ్మిక్కులు ఉంటారా, పిల్లలు మనకి లంచాలు పెట్టి తెచ్చుకుంటారు. ఇవి అర్థమవుతుందా? చాలా ఇంజనీరింగ్ కాలేజ్లో నిజం చెప్పాలంటే ల్యాబ్స్ కరెక్ట్ గా ఉండవు, సిస్టమ్స్ ఉండవు, స్కిల్స్ కరెక్ట్ గా నేర్పియరు. ఇది చూపించి మా కాలేజీలో అన్ని స్కిల్స్ ఉంటాయి, అన్ని నేర్పిస్తారని చెప్తారు. పొరపాటును కూడా నమ్మకండి అన్న. ఇట్ డస్ నాట్ గ్యారంటీ దట్ ఇండస్ట్రీ రెడీ స్కిల్స్, ఇండస్ట్రీ లెవెల్ స్కిల్స్ నేర్పిస్తారని గ్యారంటీ లేదు. అండ్ ఇట్ డస్ నాట్ గ్యారంటీ టాప్ రిక్రూటీస్ అంటే టాప్ పెద్ద కాలేజ్ వచ్చి పెద్ద కంపెనీస్ వచ్చి మా కాలేజీలో రిక్రూట్మెంట్ చేస్తారని కూడా గ్యారంటీ లేదు అన్న. నెక్స్ట్ ఇట్ డస్ నాట్ గ్యారంటీ ద స్ట్రాంగ్ అవుట్కమ్స్, మంచి అవుట్కమ్స్ వస్తాయి సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన అని లేదు. సో దట్స్ వై ఎవ్రీబడి ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయని వాళ్ళు చూపించిన వెంటనే అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వకండి. సర్టిఫికేట్ లేకపోతే ఫస్ట్ కాలేజీలో జాయిన్ అవ్వకండి. సర్టిఫికేట్స్ ఉంటే ఓకేనా, ఉన్నంత మాత్రం అవి గొప్ప కాలేజెస్ మాత్రం అనుకోకండి. ఇవన్నీ చెక్ చేయాలి మనం. సో మరి ఎలా హౌ టు వెరిఫై రెడ్ ఫ్లాగ్ నెంబర్ 2ని మనం ఎలా వెరిఫై చేయాలి? మరి అది మంచి కాలేజా లేదా అనేది సింపుల్. పిల్లలు బిఫోర్ మనీ కట్టక ముందు మీరు కొన్ని క్వశ్చన్స్ ని డైరెక్ట్ గా అడగండి నాన్న. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ కాలేజ్ యూజీసీ వెబ్సైట్ లో ఉందా? అంటే మీ కాలేజ్కి యూజీసీ అప్రూవల్ ఉందని చెప్పింది అనుకోండి, ఓకే. మీరు కూడా సెర్చ్ చేయాలి, యూజీసీలోకి వెళ్ళి సెర్చ్ చేయండి, మరి నిజంగా ఉందా లేదా అనేది సెర్చ్ చేయండి. ఉందా? ఓకే. మీ కాలేజ్కి మనకి ఏఐసిటిఈ అప్రూవల్ ఉందా? అది కూడా పిల్లలు ప్రతి ఇయర్ అప్రూవల్, రీసెంట్ ఇయర్ అప్రూవల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎప్పుడో 2020 30 అప్రూవల్ చూపించకూడదు. ప్రతి ఇయర్ మనకి అప్రూవల్ అనేది రావాలని కొత్త బ్రాంచెస్ వచ్చినా కొద్ది. సో మీకు రీసెంట్ ఇయర్ గా ఏదైతే మనకి రీసెంట్ ఇయర్ లో ఏదైతే అప్రూవల్ ఉందో అది ఉందా లేదా చెక్ చేయండి రా పిల్లలు. డస్ దిస్ అప్రూవల్ కవర్ యువర్ ప్రోగ్రామ్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ ఏఐసిటిసి కావచ్చు, ఇవి మనకి కొన్ని స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ కి మాత్రమే, స్పెసిఫిక్ కోర్సెస్ కి మాత్రమే అప్రూవల్ ఇస్తాయి. చాలా కాలేజెస్ ఏం చేస్తాయంటే ఎక్స్ట్రా కోర్సులు పెడతాయి నాన్న. చాలా కాలేజెస్ ఎక్స్ట్రా కోర్సులు పెడతాయి. సో ఎక్స్ట్రా కోర్సెస్ పెడతాయి. సో మీ కోర్సు ఆ అప్రూవల్ లిస్ట్ లో ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి అన్న. దెన్ కెన్ ద కాలేజ్ షో ద అఫీషియల్ డాక్యుమెంట్స్? ఒకవేళ సర్టిఫికేట్స్ ఉంటే అఫీషియల్ డాక్యుమెంట్ షో చేయమని చెప్పండి, యూజీసీ షో చేయమని చెప్పండి, ఏఐసిటి సర్టిఫికేట్ షో చేయమని చెప్పండి. ఓకేనా? ఒకవేళ వాళ్ళ దగ్గర ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఎస్, రెడ్ ఫ్లాగ్ నెంబర్ 2 ఓకే, టిక్ పెట్టుకోండి. రెండవ పాయింట్ కరెక్టే, కాలేజ్ ప్రాపర్ గానే ఉంది. ప్లేస్మెంట్ బ్రౌజర్ బాగుండి ఇది బాగుంటే ఓకే, రెండు కరెక్ట్ అయిపోయినాయి. నేను 7 చెప్తున్నాను, 7 లోపల మెజారిటీ ఆఫ్ ది ఓకే 90% అన్ని కూడా ఫాలో అవుతున్నాయా లేదా చెక్ చేసుకోండి. దీని తర్వాత పిల్లలు మనకి రెడ్ ఫ్లాగ్ నెంబర్ 3. ఇదైతే పెద్ద స్కామ్ రన్ అన్న. చాలా కాలేజెస్కి, ఎస్పెషల్లీ డొల్ల కాలేజెస్ ఉంటాయి కదా, ఆ డొల్ల ఉన్న కాలేజ్ ప్రతిదానికి ఎలాగోనో చెప్పలేం కానీ సేల్స్ టీమ్ చాలా గట్టిగా ఉంటుంది అన్న, చాలా గట్టిగా ఉంటుంది సేల్స్ టీమ్. సేల్స్ టీమ్ ఎంత పరేషాన్ చేస్తారంటే స్టూడెంట్స్ తోని, అదేవిధంగా పేరెంట్స్ తోని, వాళ్ళ మైండ్ తోని ఆడుకుంటారు. ఓన్లీ 3 సీట్స్ ఉన్నాయి సిఎస్సి లోపల. స్కాలర్షిప్ ఈ రోజే అయిపోతుంది. ఈ రోజు వచ్చిన వాళ్ళకే స్కాలర్షిప్ అప్లికేబుల్ అవుతుంది, లేదంటే లేదు. సార్ ఈ ఆఫర్ ఓన్లీ మీకు మాత్రమే, ఈ రోజు మాత్రమే ఉంటుంది. ఇలా బోల్డ్ అన్ని చెప్తారు నాన్న, మీకు బోల్డ్ అని చెప్తారు నాన్న. సో వాళ్ళు ఇలా చెప్తున్నారంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? గుర్తుపెట్టుకోండి రా పిల్లలు, మనకి వాళ్ళు అలా చెప్తున్నారంటే అర్థం ఏంటంటే దే ఆర్ స్టాపింగ్ యూ ఫ్రమ్ ద రీసెర్చింగ్ ద కాంపిటీటర్స్. మీరు ఇంకొక మంచి కాలేజ్ మీరు సెర్చ్ చేద్దాం అనుకుంటారు కదా, బెస్ట్ కాలేజ్లోనే జాయిన్ అవుదాం అనుకుంటారు కదా. వీళ్ళు అలా చెప్పిన వెంటనే ఏమవుతుందంటే పిల్లలు, మనకు ఇంకో కాలేజీని సెర్చ్ చేయాలి అన్న ఆలోచన అయినటువంటి తగ్గిపోతుంది, మనకి టెన్షన్ అయినటువంటి పెరిగిపోతుంది, మనం అడ్మిషన్ అయినటువంటి తీసుకుంటారు చాలా మంది కూడా. సో వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మీరు ఇంకా మంచి కాలేజీని వెతుక్కోకుండా ఉండడానికి కావాలని అలాంటి ఆఫర్స్ అనేటువంటి వాళ్ళు పెడతారు. అది ఒక బిజినెస్ స్ట్రాటజీ పిల్లలు, దాంట్లో అస్సలు పడకండి. స్టాప్ యూ ఫ్రమ్ ద ఆస్కింగ్ బెటర్ క్వశ్చన్స్. వాళ్ళు అలాంటి ఆఫర్స్ పెట్టినప్పుడు మీకు ఏం ప్రశ్న, ఇంకా బెటర్ క్వశ్చన్స్ వాళ్ళు మీరు అడగలేరు. ఇంకా మీ కాలేజ్లో ఇది ఉందా, అది ఉందా, మనం అన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం కదా, అనుకుంటాం కదా.
సో అవన్నీ తెలుసుకోకుండా మీకు టైం అనేటువంటి కిల్ చేస్తారు. దెన్ గెట్ ఫీ బిఫోర్ యూ చేంజ్ యువర్ మైండ్. అలాంటివి చెప్పడం వల్ల ఏం చేస్తారంటే ముందే వెళ్ళి ఫీ కడతారు. ముందే వెళ్ళి ఫీ కట్టడం వల్ల ఏమవుతుంది, పుష్కన ట్రాప్ లోపల పడిపోతారు. సో అందుకనే మీరు ఆలోచించండి. అలాంటివి బిజినెస్ స్ట్రాటజీస్కి ఎప్పుడు కూడా సేల్స్ చేసేటువంటి బిజినెస్ స్ట్రాటజీ ట్రాప్ లోపల అస్సలు పడకండి. చెక్ చేసుకోండి వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. వాళ్ళు అర్జెన్సీని క్రియేట్ చేస్తున్నారంటే అదొక టెక్నిక్, వాళ్ళు అప్లై చేసేటువంటి ఒక టెక్నిక్. అడ్మిషన్స్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి వాళ్ళు ఒక అర్జెన్సీని క్రియేట్ చేస్తారని అన్న. ద గోల్ ఈజ్ సింపుల్. వాళ్ళది మిమ్మల్ని సర్చ్ చేయకుండా, మంచి కాలేజీని సర్చ్ చేయకుండా ఆపుతారు. ఇంకో కాలేజీతోని ఈ కాలేజీని కంపేర్ చేయకుండా ఆపుతారు. అసలు మీకు క్లారిటీనే రానివ్వరు. ఆ క్లారిటీ రాకముందే మిమ్మల్ని అడ్మిషన్ తీసేసుకుంటారు. మళ్ళీ దాంతో సర్టిఫికెట్లు ఇస్తారంటే ఇవ్వరు, తిప్పుకుంటారు కాలేజ్ చుట్టూ. ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా చచ్చినట్టు అదే కాలేజీలో వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ మరీ పట్టుబట్టినట్టయితే పెద్ద పెద్ద రికమెండేషన్లు వాళ్ళు చాలా గోల్ అవుతుంది. మళ్ళీ టెన్షన్స్, వాళ్ళ రికమెండేషన్ వీళ్ళ రికమెండ్ తీసుకొచ్చి కాలేజీ పైన కేసు పెడతాం అది పెడతామని బెదిరితే అప్పటికి కానీ సర్టిఫికేట్స్ ఇవ్వరు. ఒకవేళ ఇంత ఎవరైనా చేయలేరు, ఎవరైనా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళు కాలేజ్ నుంచి అంత చుట్టూ తిరగలేరు, ఏదో కాలేజ్ చదివితే పోరని కాంప్రమైజ్ దాంట్లోనే చదువుతారు. సో అందుకనే సేల్స్ టీమ్ పెట్టేటువంటి అలాంటి ట్రాప్ లో పడకండి అన్న. సో హౌ టు వెరిఫై రెడ్ ఫ్లాగ్ నెంబర్ 3. మరి దీని నుంచి ఎలా తప్పించుకోవాలి గుర్తుపెట్టుకొని రా పిల్ల. మనకి ఆ కాలేజ్ మంచిదా కాదా అని ఎలా మనం గుర్తుపట్టాలంటే పిల్ల మనకి కౌంట్ డౌన్ కాల్ బెల్స్. మీరు కొంచెం టైం ఇవ్వండి అన్న, ఒక 48 గంటలు టైం ఇవ్వండి. మీకు ఒక కాలేజ్ కనెక్ట్ అయింది, లేదంటే మీరు ఒక కాలేజ్ కనెక్ట్ అవుతున్నారు, సేల్స్ టీమ్ మీతోని అలాంటి మెసేజ్ పెడుతుంది అనుకుందాం. ఒక 48 గంటలు టైం ఇవ్వండి. 48 గంటల లోపల ఒకసారి మొబైల్ చెక్ చేసుకోండి. వాళ్ళు రోజుకి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నారు, రోజుకు 10-15 సార్లు కాల్ చేస్తున్నారా, గంటకు 2-3 సార్లు కాల్ చేస్తున్నారా అర్థం చేసుకోండి. వాళ్ళు మీ మీద ప్రెజర్ని క్రియేట్ చేయడానికే, మీ మైండ్ని మార్చి తొందరగా అడ్మిషన్ చేసుకోవడానికి వాళ్ళు ప్లాన్ వేస్తున్నారో అర్థం చేసుకోండి. వాచ్ అర్జెన్సీ మెసేజెస్. వాట్సాప్ లో మెసేజ్ పంపిస్తారు, ఇన్ని సీట్లు అయిపోయినాయి, ఒకటే సీట్ ఉంది, 2 సీట్ ఉంది, 3 సీట్ ఉంది, ఈ రోజుకి లాస్ట్. ఇలాంటి మెసేజెస్ అన్ని పంపించేస్తూ ఉంటారు. అర్థం చేసుకోండి, అలా పంపించేస్తున్నారంటే కథమే. అండ్ ఇంకోటి సింపుల్ గా చెప్పాలంటే పిల్లలు, ఆ కాలేజ్ మంచిదైతే ఆ కాలేజ్ ముంగటికే లైన్ కట్టి అందరూ వెళ్ళి అడ్మిషన్ పొందుతారు, అడ్మిషన్ అవుతారు. ఆ కాలేజ్ మంచిది కాదు, ఆ కాలేజ్లో అడ్మిషన్ అవ్వట్లేదు, అలాంటి సిచ్యువేషన్ లోనే ఒక సేల్స్ టీమ్ వస్తుంది, అందరి వెనకాల పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఎవ్రీబడి. నెక్స్ట్ పిల్లలు, ద టెస్ట్ ఈస్ ఎక్స్పైరింగ్ ఆఫర్. ఐ మీన్ డస్ ద ఆఫర్ సమ్వేర్ స్టిల్. అచ్చా, మీకు చెప్తారని ఏమని చెప్తారంటే ఈ ఆఫర్ రేపే ఎండ్ అయిపోతుంది, లేదంటే ఈ ఆఫర్ ఇయాలనే ఎండ్ అయిపోతుంది చెప్తారు. అండ్ ఒకసారి టెస్ట్ చేయండి వాళ్ళని. ఈ రోజే ఎండ్ అయిపోతుందని చెప్పారు కదా ఆఫరు, రేపు అడగండి మరి సిఎస్సిలో ఎస్టర్డే సీట్స్ అయిపోతాయని చెప్పారు కదా అని, మరి సీట్స్ ఉన్నాయా లేదని అడిగితే సిఎస్లో సీట్ కావాలా నీకు, నేను ఇప్పిస్తా కదా, నీకెందుకు బాధ, అది అట్లనే పెడతాం అని అంటారు. సో చూడండి, సీట్స్ ఎక్స్పైర్ అయిపోతాయని చెప్తారు, అది జస్ట్ మీ అటెన్షన్ ని గ్రాప్ చేయడానికి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మిమ్మల్ని తొందరగా అడ్మిషన్ చేసుకోవడానికి, అంతే. మీరు రేపు అడిగిన సీట్లు ఉంటే ఎల్లుండి అడిగినా కూడా సీట్స్ అనేటివి ఉంటాయి. అవి జస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ, దాంట్లో అస్సలు పడకండి ఎవ్రీబడి, రైట్. దెన్ రెడ్ ఫ్లాగ్ నెంబర్ 4 ఎవ్రీబడి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న, ద హిడెన్ కాస్ట్ స్పైరల్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ బ్రౌజర్లో కావచ్చు, వెబ్సైట్లో కావచ్చు, వాళ్ళు షో చేస్తారు ఏంటంటే ట్యూషన్ ఫీ 1 lakh లేదంటే పర్ ఇయర్, లేదంటే 1 lakh పర్ ఇయర్, లేదంటే 2 lakh పర్ ఇయర్. ఇది కాలేజ్కి మారుతుంది. ఇలా ట్యూషన్ ఫీ ఒకటి పెడతారు. చాలా మంది ఏమనుకుంటారంటే పేరెంట్స్, మిడిల్ క్లాస్ పేరెంట్స్, 1.8 lakh పర్ ఆనం కదా, నాకు ఇంత శాలరీ అనేటువంటి వస్తుంది, ఇంత శాలరీ లోపల వీడికి సంవత్సరానికి ఇంత అంటే నెలకి ఇంత డబ్బులు నేను దాచిపెట్టాలి, ఓకేనా, అలా అనుకొని ప్లానింగ్ చేసేసుకుంటారు మిడిల్ క్లాస్ పేరెంట్స్. కానీ ఏమవుతుంది, నిజానికి 1.8 lakh కాదన్న, మనకి కాలేజ్ ఫీ స్ట్రక్చర్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది అన్న. మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎవ్రీబడి, చాలా హిడెన్ కాస్ట్ అనేటువంటివి ఉంటాయి మనకి. మీకు ట్యూషన్ ఫీజుతో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఫీకి సపరేట్ అడుగుతారు, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఫీకి సపరేట్ అడుగుతారు, యూనివర్సిటీ డెవలప్మెంట్ ఫీజుకి సపరేట్ అడుగుతారు, మనకి ప్రాక్టికల్ ఫీకి సపరేట్గా అడుగుతాడు, కొన్ని ల్యాబ్ ఫీజు తీసుకుంటాయి, కొన్ని కాలేజ్ ల్యాబ్ ఫీజు తీసుకుంటాయి, ఇంకా అడిషనల్ గా చాలా ఫీజెస్ తీసుకుంటాయి. మీరు పరేషన్ అవుతారు, డ్రెస్లకు కూడా ఫీజు తీసుకుంటారు, టూర్లకు ఫీజు తీసుకుంటారు, చాలా అడిషనల్ ఫీజెస్ అనేటువంటి ఉంటారు నాన్న. మీరేమో దీనికి మాత్రమే క్యాలిక్యులేషన్ వేసుకుంటారు, కానీ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత
ఇవన్నీ కలుపుకుంటే ఇంక ఎక్స్ట్రా మళ్ళీ 2 లక్షల దాకా 3 లక్షల దాకా అవుతుంది. సో అందుకనే పిల్లలు ఈ ఫీజుని చూసి మోసపోకండి, ఈ ఫీజుని చూసి మోసపోకండి నాన్న. మరి వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి, అది మంచి కాలేజా కాదా అని మాకు ఎలా తెలుస్తుంది? వీటి నుంచి ఎలా తప్పించుకోవాలంటే పిల్లలు చూడండి, ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి రా పిల్లలు. మీరు కాలేజ్లో అడ్మిషన్ అయ్యే ముందు, పేమెంట్ కట్టే ముందు వాళ్ళని అడగండి, నాకు 4 సంవత్సరాలు బీటెక్ 4 ఇయర్స్ మొత్తం ఇంక్లూడ్ చేసేసుకొని, అన్నింటినీ ఇంక్లూడ్ చేసేసుకొని నాకు మనీ ఎంత అవుతుంది అని అడగండి. మనీ ఎంత అవుతుంది అనండి. ఫస్ట్ వాళ్ళ అడ్మిషన్కి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్తారు, అది మైండ్లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంత ఖర్చు అయితే, ఇంత ఖర్చు అయితే, ఇంత ఖర్చు అవుతుంది నార్మల్గా వర్బల్గా చెప్తారు. ఈ హిడెన్ కార్సెస్ ఇవన్నీ చెప్పరు వాళ్ళు, స్టార్టింగ్ చెప్పరు, ఇవన్నీ స్టార్టింగ్ చెప్పరు. మెల్లిమెల్లిగా మీరు అడ్మిషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మంత్ తోటి, సెకండ్ మంత్ తోటి ఇలా అడుగుతూ ఉంటారు. ఫస్ట్ చెప్పింది ఈ టోటల్. ఒకవేళ చాలా కాలేజెస్ ఇవ్వవు 4 ఇయర్స్కి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అనేది చెప్పరు. నిజం చెప్తున్నాను, చాలా కాలేజ్ చెప్పవు. ఒకవేళ చెప్తే మీరు యాక్చువల్గా రూల్ ప్రకారం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు కాలేజ్ ఫీజు కట్టేంత స్తోమత లేదు, నువ్వు స్కాలర్షిప్ అప్లై చేసుకుంటున్నావు. స్కాలర్షిప్ అప్లై చేసుకుంటప్పుడు ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే కాలేజ్కి ఒకటి పంపిస్తుంది రిపోర్ట్. వాళ్ళని అడుగుతుంది 4 ఇయర్స్ కలిపి నీ కాలేజ్ చదివితే ఎంత మనీ అవుతుంది. అప్పుడు సచ్చినట్టు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ అన్ని ఫీజెస్ బ్యాంకుకు పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళ స్కాలర్షిప్ రావాలి కదా. లీగల్గా స్టూడెంట్ అడిగినా చెప్పాలి, పేరెంట్ అడిగినా చెప్పాలి. కానీ చాలా మట్టుకు చెప్పట్లేదంటే కాలేజ్లో ఎక్కడో అక్కడ గడబడి ఉందని మీరు అర్థం చేసుకోవాలి నాన్న. ఒకవేళ చెప్తే మీరు ఫస్ట్ ఏ మాట మాట్లాడిండ్రు, దాని తర్వాత వాళ్ళు 4 ఇయర్స్ సంబంధించిన టోటల్ కాస్ట్ చెప్పిన తర్వాత సేమ్ అంతే అమౌంట్ ఉందా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సేమ్ అమౌంట్ టాలీ అవుతుంది అనుకుందాం, అచ్చా ఓకే వీళ్ళు స్టార్టింగ్ ఇంత అన్నారు, ఓకేనా 4 ఇయర్స్ కలిపి ఇంతే అన్నారు, ఓకే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అనుకుంటేనే కాలేజ్ని చూజ్ చేసుకోవాలి నాన్న. చూడండి మనకి చూజ్ చేసుకోండి. మీరు అడగండి. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ ఈ 1.8 lakh ట్యూషన్ ఫీజు అని చెప్పి కదా, అయితే ఓకేనా మాకు 4 ఇయర్స్ మొత్తం ఎంత అయింది, మాకు ఒక పేపర్ పైన రాసేసి కాలేజ్ స్టాంప్ వేసి అఫీషియల్ గా మాకు ఒక లెటర్ రాసి అని మొత్తం ఎన్ని పైసలు అవుతాయి అని రాసి ఇవ్వమని చెప్పండి. చాలా మట్టుకు కాలేజ్ రాసివ్వవు, ఓకేనా, చాలా మట్టుకు కాలేజ్ రాసివ్వవు, వెంటనే రాసివ్వవు. దే విల్ టేక్ టైం. అచ్చా ట్యూషన్ ఫీజు అయితే ఇంత, మరి ఇంకేదైనా ఎక్స్ట్రా ఫీజెస్ అయితే కనుక్కుంటా, ఒకసారి నేను ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్తాను, ఈయన దగ్గరికి వెళ్తానని మళ్ళీ ఇంకెళ్ళి ఆ ఫీజు ఈ ఫీజు కలిపి అచ్చా ట్యూషన్ ఫీజు ఇంతే మళ్ళీ ఈ ఫీజు ఎక్స్ట్రా అని మళ్ళీ సాకులు చెప్తారు నన్ను. ఆస్క్ అబౌట్ ఎవ్రీ లైన్, ఓకేనా, ఎవ్రీ లైన్. హాస్టల్ ఫీజు ఎంత, ఎగ్జామ్ ఫీజు ఎంత, ప్లేస్మెంట్ ఫీజు ఎంత, ట్రైనింగ్ ఫీజు ఎంత, డెవలప్మెంట్ ఫీజు ఎంత, ల్యాబ్ ఫీజు ఎంత, లైబ్రరీ ఫీజు ఎంత, అన్ని ఫీజెస్ కలిపి అడగండి, ఓకేనా. ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే చూసి కాలేజీలో జాయిన్ అవ్వకండి. ఇన్ని ఫీజెస్ ఉంటాయి హిడెన్ గా, ఇవన్నీ స్టార్టింగ్ లో చెప్పరు, మీరే తెలుసుకోవాలి. ఓకే, మీరు ఒకవేళ ఆ లెటర్ ఇచ్చిన తర్వాత చెక్ చేయండి, వాళ్ళు వర్బల్ గా స్టార్టింగ్ ఎంత చెప్పిండ్రు, రిటర్న్ లా ఎంత చెప్పిండ్రు. తేడా వచ్చిందంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేద్దామనే అనుకున్నారని అర్థం. ఫస్ట్ ఒక ఫీజు చెప్పేసి దాని తర్వాత లాస్ట్ ఒక ఫీజు చెప్తుంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం కదా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని అన్న. నెక్స్ట్ జాగ్రత్తగా రెడ్ ఫ్లాగ్ నెంబర్ 5 గుర్తుపెట్టుకున్నానా, దే షో యూ ద యాడ్స్. వాళ్ళు యాడ్స్ షో చేస్తారు పిల్లలు, మనకి యాక్చువల్ డాటాని వాళ్ళు హైడ్ చేస్తారు. చాలా కాలేజెస్ ఏం చేస్తాయంటే యాడ్స్ షో చేస్తాయి. మార్కెటింగ్ అనేది ప్రతి కాలేజ్కి ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది రా పిల్లలు. ప్రతి కాలేజ్కి మార్కెటింగ్ ఒక టీం అనేటువంటిది ఉంటుంది అన్న. వాళ్ళు ప్రతి దాన్ని మార్కెట్ చేస్తారు, వాళ్ళ కాలేజ్లో ఉన్న ప్లస్లు మాత్రమే మార్కెటింగ్ చేస్తారు ప్రతి కాలేజ్ కూడా, ఓకేనా. కానీ అవుట్కమ్స్ రియాలిటీని ఎప్పుడు కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టరు, ప్రమోట్ అస్సలు చేయరు అన్న. గుర్తుపెట్టుకోండి, మనకి ఈజీగా చిన్న కాలేజ్ అయినా కూడా, అది పెద్ద కాలేజ్ అయినా కూడా, మనకి సోషల్ మీడియాలో ఈజీగా ఖచ్చితంగా మనకి ఎన్నో కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆ కాలేజ్ పైన ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ కంటెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాటిపైన వీడియోస్ చేస్తుంటారు కాలేజ్ పైన, కాలేజ్ క్యాంపస్ టూర్ వీడియోస్ చేస్తుంటారు, ఓకేనా. పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ రోజు వస్తూ ఉంటాయి ఆ కాలేజ్ సంబంధించినటువంటి, ఓకేనా. క్యాంపస్ అంబాసిడర్ పోస్ట్ చాలా ఉంటాయి రా పిల్లలు మనకి ఇవన్నీ కూడా. కానీ వాళ్ళు ఏం హైడ్ చేస్తారంటే ఫుల్ ప్లేస్మెంట్ రిపోర్ట్ని ఎక్కడ కూడా వాళ్ళు చేయరు, ఎక్కడ కూడా ఫుల్ ప్లేస్మెంట్ రిపోర్ట్ని పెట్టరు. మంచి కాలేజ్ అయితే పెడతారు నిజాయితీగా, కానీ చాలా మట్టు కాలేజెస్ ఎక్కడ కూడా యాడ్స్లు ఇవన్నీ చూపించవు. బ్రాండ్ స్పెసిఫిక్ స్టేటస్,
బ్రాంచ్ యొక్క స్పెసిఫిక్ స్టేటస్, ప్రతి సిఎస్సి ఈసీఈ ప్రతి బ్రాంచ్ లో ఏ బ్రాంచ్ లోపల ఎంత మందికి ప్లేస్మెంట్ వచ్చింది, ప్రతి బ్రాంచ్ లోపల యావరేజ్ ప్లేస్మెంట్ ఎంత, మీడియం ప్లేస్మెంట్ ఎంత, ఇవేమి చూపించరు. హైయెస్ట్ ప్యాకేజ్ ఏం చూపించరు, యాడ్స్ లోపల ఎక్కడ చూపించరన్న. అందుకనే మీరు ఇన్స్టాగ్రామ్ లో వచ్చే యాడ్స్, ఓకేనా, ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ వీడియో చేశారు కదా అని మీరు పప్పులో కాలేసి ఆ కాలేజీలో జాయిన్ అవ్వకండి. ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. మీరు ఎలా వెరిఫై చేసుకోవాలంటే పిల్లలు, మీరు డాక్యుమెంట్స్ని అడగండి. మీకు ఫస్ట్ నుంచి చెప్తుంటే వస్తున్నాను, ప్లేస్మెంట్ రిపోర్ట్ ఫస్ట్ అడగండి రా పిల్లలు. మనకి మీ పోస్టల్ లోపల ప్లేస్మెంట్ రిపోర్ట్ ఎందుకు పెట్టలేదు? పోస్టల్ లోపల ప్లేస్మెంట్ రిపోర్ట్ పెట్టాలి. చాలా కాలేజెస్ ఏంటంటే వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్లో కూడా కంప్లీట్ ప్లేస్మెంట్ రిపోర్ట్ పెట్టవు. వెబ్సైట్ లోపల మనకి ప్లేస్మెంట్ రిపోర్ట్ పెట్టలేదంటే గడబడి ఉన్నట్టేనా నాన్న. అక్కడ ఏదో వాళ్ళు నిజంగా జెన్యూన్గా వాళ్ళు ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్లేస్మెంట్ రిపోర్ట్ మొత్తం అక్కడ పెడతారు నాన్న. నాట్ పోస్టర్, ఫుల్ రిపోర్ట్ కావాలి. మొత్తం ప్రతి బ్రాంచ్ నుంచి ఎంతమంది స్టూడెంట్ ప్లేస్ అయ్యారు, మొత్తం స్టూడెంట్ ఎంతమంది ప్లేస్ అయ్యారు, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు, కంప్లీట్ గా పెట్టాలి. దాన్ని మనం ట్రాన్స్పరెన్సీ అంటాం రా మనకి. వెబ్సైట్ ట్రాన్స్పరెన్సీ అంటే ఒక కాలేజ్ వెబ్సైట్ మనకి గూగుల్లో ఉందంటే దాంట్లో ప్రతి డీటెయిల్ అనేది వాళ్ళు పెట్టాలి. ట్రాన్స్పరెన్సీ అనేది మనకి మెయింటైన్ చేయాలి. లైక్ ఇప్పుడు గవర్నమెంట్ చాలా మందికి నచ్చట్లేదు, ఇంకో గవర్నమెంట్ కూడా అసలు గవర్నమెంట్ అంటేనే నచ్చట్లేదు చాలా మందికి. ఎందుకు? 99.9% ఆఫ్ ది అన్ని గవర్నమెంట్ అన్ని పార్ట్స్ ఏం చేస్తుంటాయి, మనకి వాళ్ళ లెక్కలు బొక్కలు మనకు చూపించరు. ఏమైనా చూపిస్తారా? మన దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకుంటారు, వాళ్ళ లెక్కలు బొక్కలు మనకి ఏం చూపించరు. అక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు. అందుకనే మనం ప్రతి గవర్నమెంట్ తోని సాటిస్ఫై అవ్వం నాన్న. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ మనం ఎవరితోని సాటిస్ఫై అవ్వము. ఎందుకంటే వాళ్ళు ఏం చూపించారు లెక్కలు బొక్కలు, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంటి అని అఫీషియల్ డాటా ఏం మనకు చూపించరు. జస్ట్ ఒక స్టేట్మెంట్ పేపర్ అట్లా ఇస్తారంటే ఫుల్ డీటెయిల్స్ ఎప్పుడు చూపించరు. సో వెబ్సైట్ కూడా అలా చేస్తున్నాయంటే అర్థం ఏంటి? ఎక్కడొక్కడ చీటింగ్ చేస్తున్నారనే అర్థం. సో వాళ్ళు జెన్యూన్ గా ఉంటే ప్రతిది కూడా వెబ్సైట్ లో పెడతారన్న. ప్రతి డీటెయిల్స్ కూడా ప్లేస్మెంట్ రిపోర్ట్ కావచ్చు, మనకి అక్రెడిటేషన్ డీటెయిల్స్ కావచ్చు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పబ్లిక్ అవైలబుల్ పెడతారు. అంతేందుకు ఇప్పుడు మనం కిరాణా షాప్ ముందరికి వెళ్ళినా కూడా వాడు జెన్యూన్ గా బిజినెస్ పెట్టుకుని అక్కడ ముందు ట్రేడింగ్ సర్టిఫికేట్ పెట్టుకుంటాడు, లేబర్ సర్టిఫికేట్ పెట్టుకుంటాడు అందరికి రాగానే. మరి కాలేజ్ ఎందుకు వెబ్సైట్ లో పెట్టుకోలేదు? అంత పెద్ద కాలేజ్ పెట్టుకోవాలి కదా ఖచ్చితంగా. అది ఇంకా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ అని అందరు పెట్టుకోవాలి ఖచ్చితంగా, రూల్స్ ప్రకారం పెట్టుకోరు. సో అలా లేదు అంటే పిల్లలు మీరు అర్థం చేసుకోండి, అక్కడికి వెళ్ళకూడదు. నెక్స్ట్ పిల్లలు, ద గోస్ట్ అల్యూమినియం నెట్వర్క్. చాలా మందికి అల్యూమినియం నెట్వర్క్ అంటే ఏంటో తెలియదు. అల్యూమినియం నెట్వర్క్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ఐటి వరంగల్లో చదివాను. ఓకే, ఐ హావ్ స్టడీడ్ ఇన్ ఎన్ఐటి వరంగల్. సో ఎన్ఐటి వరంగల్ నేను ప్రీవియస్ స్టూడెంట్ని. సో నేను ఇప్పుడు ఆ అల్యూమినియంలో వన్ ఆఫ్ ది పార్ట్ ఆ అల్యూమినియం లోపల ఏం లేదు. అల్యూమినియం అంటే ఓల్డ్ స్టూడెంట్స్ లోపల ఎవరైతే మంచి కంపెనీస్ లోపల ప్లేస్ అయి ఉంటారో వాళ్ళందరూ ఒక గ్రూప్ గా ఉంటారు. దాన్నే కాలేజ్ అల్యూమినియం అంటాం. దట్స్ ఇట్. చాలా మంది ఏం చెప్తారంటే మా కాలేజ్ అల్యూమినియం ఫుల్ స్ట్రాంగ్, మా కాలేజ్ అల్యూమినియం లోపల ఓల్డ్ స్టూడెంట్స్ లోపల గూగుల్లో చేరిన వాళ్ళు, మైక్రోసాఫ్ట్ లో చేరిన వాళ్ళు, అమెజాన్ లో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ పోస్టల్లో కంప్లీట్ డేటా ఉండదు. అక్కడ లోపలంతా డొల్ అనే. ఎక్కడ కూడా మనకి 3-4 నేమ్సే ఉంటాయి, ఎక్కువ నేమ్స్ అనేటివి ఉండవు. వాళ్ళు నిజంగా ఉంటే అక్కడ మనకి ఎలాంటి కంటెక్స్ట్ అనేది ఉండదు, ఎలాంటి డేట్స్ అనేవి ఉండవు, వాళ్ళ రోల్ ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు ఏంటంటే ఏ కంప్లీట్ డేటా అనేటువంటిది ఉండదు అన్న. చాలా మట్టుకు జాగ్రత్తగా గమనించండి. యువర్ అల్యూమినియం నెట్వర్క్ ఈస్ యువర్ ఫస్ట్ జాబ్ సెర్చ్ అన్న. ఫస్ట్ జాబ్ సెర్చ్ ఇంజిన్ ఏంటంటే అల్యూమినియం నెట్వర్క్. వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఒకవేళ అల్యూమినియం మనకి ఎగ్జిస్టే అవ్వకపోయినట్టయితే మీకు ప్లేస్మెంట్స్ రావడం, మీ ప్లేస్మెంట్స్ ని ఫైండ్ చేయడం అనేటువంటి చాలా కష్టం అవుతుంది అన్న. ఒకవేళ మన ఆ కాలేజ్ చదివినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ మంచి కంపెనీలో ప్లేస్ అయి ఉన్నట్టయితే డెఫినెట్ గా ఆ కాలేజ్కి మంచి కంపెనీస్ ని తీసుకొని వస్తారు, రిఫర్ చేస్తారు. కాలేజ్ వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ తో కనెక్ట్ అయి ఉండి. ఎస్, నేను వేదాంత లోపల 2-3 నేను జాబ్ ఇప్పించాను. నేను రిఫర్ చేశాను మా కాలేజ్కి, ఎన్ఐటి వరంగల్కి. ఓకే, సో నా వంతుగా నేను అలా చేశాను. అలా ప్రతి కాలేజ్కి మంచి సపోర్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకి ఫ్యూచర్ అనేది బాగుంటుంది, ప్లేస్మెంట్స్ అనేటువంటి తొందరగా వస్తాయి. కానీ చాలా మట్టుకు ఏంటంటే పోస్టల్లో చెప్పేది ఒకటి, మా దగ్గర మంచి అల్యూమినియం నెట్వర్క్ ఉందని. నిజానికి చాలా దగ్గర మంచి అల్యూమినియం నెట్వర్క్ ఉండదు. ఒక స్ట్రాంగ్ అల్యూమినియం నెట్వర్క్ ఎలా ఉంటుందంటే, సీనియర్స్ రిఫర్స్ యూ ఫర్ ఇంటర్వ్యూస్. మీ సీనియర్స్ ఏం చేస్తారంటే, కాలేజ్ సీనియర్స్ ఈ పిల్లోడి దగ్గర మంచి టాలెంట్ ఉందని చెప్పి ఓకేనా పట్టుకుపోయి ఇంటర్వ్యూకి రిఫరెన్స్ చేస్తారు మిమ్మల్ని. అల్యూమినియం కమ్ బ్యాక్ ఫర్ హైరింగ్. అల్యూమినియం కూడా వాళ్ళు కూడా
ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలో మంచి మంచి రోల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ కంపెనీ తీసుకొచ్చేసి మా కాలేజ్ లోపల ప్లేస్మెంట్ ఇవ్వని తీసుకొని వస్తారు కంపెనీస్ అన్నిటిని కూడా. పీపుల్ ఆన్సర్ యువర్ కోల్డ్ మెసేజెస్, అంటే మీ మెసేజెస్ అన్ని కూడా సీనియర్స్ ఆన్సర్ చేస్తారు. అల్యూమినియంలో ఉన్న వాళ్ళు మీరు ఏదైనా డౌట్ అడిగితే ప్లేస్మెంట్ రిలేటెడ్ వాళ్ళు ఆన్సర్ చేస్తారు. యువర్ నెట్వర్క్ ఓపెన్స్ డోర్ బిఫోర్ యూ, అంటే మీకన్నా ముందే మీకు ఆపర్చునిటీ అనేది అక్కడ రెడీగా ఉంటుంది అన్న. అల్యూమినియం బాగా స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే. ఒకవేళ గోస్ట్ నెట్వర్క్ అంటే అల్యూమినియం బాగా లేదనుకుందాం, మీ సీనియర్స్ ఉంటారు కదా, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాతనే డిసప్పియర్ అయిపోతారు. వాళ్ళు జాబ్ వచ్చిందా రాలేదా ఎక్కడున్నారా ఏందనేది ఏ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. వాళ్ళు రిఫర్ చేయరు, రిప్లేస్ చేయరు, మనల్ని గైడ్ చేయరు. యువర్ ఫైట్ అలోన్ ఫర్ ప్రతి ఆపర్చునిటీ కోసం నువ్వే ఖచ్చితంగా ఫైట్ అండ్ అటెంప్ట్ చేయాలి. ఎవ్రీ ప్లేస్మెంట్ ఈస్ హార్డర్ దెన్ నీడ్స్ టు బి. ఇక ప్రతి ప్లేస్మెంట్ కూడా ఖచ్చితంగా హార్డ్గానే ఉంటుంది అన్న మనం ఓన్గా సెర్చ్ చేసినట్టయితే. సో అందుకనే అల్యూమినియం నెట్వర్క్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉండాలన్న. మనం ఎలా చెక్ చేయాలి? ఒక కాలేజ్ వాళ్ళు చెప్పినా మా అల్యూమినియం కాలేజ్ వాళ్ళు చెప్పిళ్ళు అడ్మిషన్ ఏముందో మా అల్యూమినియం నెట్వర్క్ బాగా స్ట్రాంగ్. మనం ఎలా చెక్ చేయాలి అది స్ట్రాంగ్ గా కాదా? గుర్తుపెట్టుకున్నప్పుడు మనకి కౌంట్ ద ప్రొఫైల్స్. ఫస్ట్ ప్రొఫైల్స్ అన్నిటిని కౌంట్ చేయండి. హౌ మెనీ అల్యూమినియం ప్రొఫైల్స్ యాక్చువల్లీ ఎగ్జిస్ట్. అల్యూమినియం వాళ్ళకు సంబంధించినటువంటి ప్రొఫైల్స్ అన్ని మనకి ఇస్తారు. అల్యూమినియం లోపల ఉంటాయి అన్ని. కాలేజ్ అల్యూమినియం సపరేట్ వెబ్సైట్ ఉంటుంది, మీరు సెర్చ్ చేయండి ఎన్ని ప్రొఫైల్స్ మనకి యాక్టివ్ గా ఉన్నాయి, నిజంగా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎ స్ట్రాంగ్ నెట్వర్క్ ఈస్ విజిబుల్ అండ్ లార్జ్. ఓకేనా? ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ కనుక ఉన్నట్టయితే అది ఖచ్చితంగా మనకి తెలుస్తుంది చూడగానే, అది చాలా పెద్దగా ఉంటుంది ఇంకా. అండ్ నెక్స్ట్ చూడండి మీరు చెక్ కంపెనీస్ అండ్ రోల్స్. వాళ్ళు అల్యూమినియం లోపల ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, పనిచేస్తుంటే మంచి మంచి రోల్స్ లో ఉన్నారా లేదా, మంచి మంచి కంపెనీస్ లోపల పనిచేస్తున్నారా లేదా. ఆ కంపెనీస్ కొన్ని ఫేక్ ప్రొఫైల్స్ కూడా క్రియేట్ చేసి పెడతారు, అలాంటి కంపెనీనే ఉండదు నిజానికి. కొందరు ఆ రోల్స్ లో పని కూడా చేయరు. సో మనం ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి నాన్న. కౌంట్ ఓపెన్ టు వర్క్ ప్రొఫైల్స్. కొన్ని ప్రొఫైల్స్ మనం ఓపెన్ చేస్తే గ్రాడ్యుయేషన్ అయ్యి 4-5 సంవత్సరాలు అయిపోతుంది, కానీ ఇంకా ఓపెన్ టు వర్క్ అంటే మాకు ఇంకా వర్క్ లేదు. అల్యూమినియం ప్రొఫైల్స్ అలా ఉంటాయి, కొన్ని ఊరికే పెట్టేస్తారు. నార్మల్ సీనియర్స్ ఏమైనా అడిగి ఎవరైనా చెప్తే ప్రొఫైల్ అలా క్రియేట్ చేసుకో జాబ్ వచ్చిందని చెప్పమని చెప్తారు. సో మీరు అలాంటి వాటికి అస్సలు కూడా పిల్లలు ట్రాప్ లో పడకూడదు నాన్న. నెక్స్ట్ మెసేజ్ 1 అండ్ సి ఇఫ్ దే రిప్లై. ఎవరికైనా మెసేజ్ చేసి చూడండి, ఓకేనా? రియల్ ప్రొఫైల్స్ ఏంటంటే మీరు మెసేజ్ చేసి చూడండి, ఒక అన్నోన్ పర్సన్ గా మెసేజ్ చేసి అడిగి చూడండి మీరు వాళ్ళు రిప్లై ఇస్తున్నారా మెసేజ్ పెట్టగానే, ఓకేనా? నిజంగా అక్కడ వర్క్ చేస్తున్నారా లేదా, మీకు గైడెన్స్ ఇవ్వగలుగుతారా లేదా, ఒకసారి మెసేజ్ చేసి చూడండి. వాళ్ళు రిప్లై ఇచ్చి మీతో కనెక్ట్ అయితేనేమో ఎస్ గుడ్ అల్యూమినియం బాగా వర్క్ చేస్తున్నట్టు, మీరు ఆ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత మీకు ప్లేస్మెంట్స్ టైం లోపల అక్కడ నుంచి ఎంతో కొంత హెల్ప్ అనేటువంటి జరుగుతుంది. లేదు అంటే పిల్లలు అక్కడికి అసలు వెళ్ళకండి అన్న. దెన్ నెక్స్ట్ పిల్లలు లాస్ట్ అండ్ ఫైనల్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే పిల్లలు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిరేజ్. చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే క్యాంపస్ టూర్ ని మనకు షో చేస్తాయి. మా క్యాంపస్ 100 acres లో ఉంది, మా క్యాంపస్ 50 acres లో ఉంది, మా క్యాంపస్ 60 acres లో ఉంది అని వీడియోస్ లో మీరు చూడండి. ఎక్సెప్ట్ గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజ్ లోపల మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్ ఆ కాలేజ్ లోపల ఏ బిల్డింగ్ కొత్తగా ఉంది, ఏది మంచిగా ఉంది, ఏది ప్లస్ పాయింట్స్ అవి మాత్రమే షూట్ చేసి క్యాంపస్ టూర్ లో పెడతారు. అనవసరమైనవి పెట్టరు అన్న. ఇవన్నీ పెయిడ్గా చేయిస్తారు ఇవన్నీ కూడా. కొత్త బిల్డింగ్ ని వాళ్ళు చూపిస్తారు, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్ అన్నింటినీ చూపిస్తారు, కల్చరల్ ఫెస్ట్ చూపిస్తారు, ఆ ఫోటోస్ చూపిస్తారు, సూపర్ డాన్సులు, సూపర్ పర్ఫార్మెన్స్ అవన్నీ చూపిస్తారు. జిమ్ ఫెసిలిటీస్ అన్ని జిమ్ చూపిస్తారు, లోపల ఫెసిలిటీస్ కూడా చూపించరు. అన్ని ఎక్కువ బయట నుంచి చూపిస్తారు, జిమ్ ఉంది ఇది అని చూపిస్తారు, లోపలికి చెల్లి చూపించరు. సో వాట్ యాక్చువల్లీ మీన్స్ ఎవ్రీబడి, వాట్ యు సీ, నువ్వు ఏదైతే ఆ క్యాంపస్ లో చూస్తావో మనకి గ్లీమింగ్ కొత్త న్యూ బిల్డింగ్స్ కావచ్చు, మోడర్న్ ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, వెల్ ఎక్విప్డ్ జిమ్ కావచ్చు, హ్యాపీ స్టూడెంట్ ఫోటోస్ కావచ్చు, అన్ని ఒరిజినల్ ఉండవరా నాన్న. వాట్ యాక్చువల్లీ మ్యాటర్స్ ఇన్ వెబ్సైట్ ఇట్ ఈస్ రిటర్న్ 100 acres బట్ యాక్చువల్లీ 10 acres. వెబ్సైట్ లోపల 100 acres అని పెడతారు, కానీ నిజంగా ఆ కాలేజ్ దగ్గర పోయి చూస్తే 10 acres ఉంటుంది, 5 acres ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ ఉన్నట్టా లేదన్నట్టు, ఓకేనా? అక్కడ మిస్టేక్ ఉన్నట్టు, ఏదో మనల్ని బురిడి కొట్టడానికి ప్రయత్నిస్తారని మనం అర్థం చేసుకోవాలి. మోడర్న్ ఫుడ్ వాజ్ నాట్ హియర్ అని వాళ్ళు అక్కడ వెబ్సైట్లు కూడా మెన్షన్ చేస్తారు పిల్లలు కొన్ని సందర్భాల్లో. మనం జిమ్లు ఇవన్నీ బయటికి చూపిస్తారు, కాలేజ్ కొత్తగా ఓపెన్ అప్పుడు ఎప్పుడో పాత వీడియోస్ అనేటువంటి ఉంటారని అన్న. మనం కాలేజీలో జాయిన్ వెళ్ళి చూసిన తర్వాత సగం జిమ్ లోపల ఎక్విప్మెంట్సే ఉండవు. సో
క్యాంపస్ టూర్లో ఏవైతే చూపిస్తారో దాన్ని ప్రతి దాన్ని నమ్మకండి అన్న. మనం మరి ఎలా వెరిఫై చేసుకోవాలి నాన్న? ఫస్ట్ పిల్లలు క్యాంపస్ టూర్ లోపల మనకి ఎప్పుడు కూడా ల్యాబ్స్ అవన్నీ చూపించారు ఆ పిల్లలకి మెజారిటీ ఆఫ్ ది కేసెస్ లోపల. ఓకేనా? ఒకవేళ మీరు ఆ కాలేజ్ మంచిదా కాదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా లేదా చెక్ చేయాలంటే ఫస్ట్ అక్కడ ల్యాబ్స్ మనకి పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా, ఎప్పుడు ఓపెన్ గా ఉంటున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. యాక్టివ్ కోడింగ్ క్లబ్స్, హ్యాకథాన్ టీమ్స్ అంటే మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్ లోపల ఈ కోడింగ్ చేసి ఆ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 2-3 టీమ్ గా కలిసి వాళ్ళు 24 to 48 hours గట్టిగా వర్క్ చేస్తారు. వాళ్ళని కాంపిటీషన్ పెట్టుకుని హ్యాకథాన్ టీమ్స్ అంటాం. మనకి యాక్టివ్ కోడింగ్ క్లబ్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి రా పిల్లలు. మనకి ఎనీ ఎక్స్టర్నల్ కాంపిటీషన్ వింగ్స్, ఏవైనా ఎక్స్టర్నల్ కాంపిటీషన్ వింగ్స్ ఉన్నాయా లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. గిట్ హబ్ లేదా మనకి ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియోస్ ఫ్రమ్ ద అల్యూమినియం నుంచి ఏమైనా మనకి ప్రాజెక్ట్ ఉన్నాయా లేదా పోర్ట్ఫోలియోస్, ఇవన్నీ చెక్ చేయాలి పిల్లలకి. ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే పిల్లలు మనం జాయిన్ అవ్వాలి. లేదంటే ఊరికే వెళ్ళి జాయిన్ అవ్వకూడదు నాన్న. చూడండి మనకి మీరు ఏం చేస్తారంటే ఈ కాలేజ్ గురించి చదువుకుంటప్పుడు గూగుల్లోకి వెళ్ళి చూడండి పిల్లలు. మనకి శిక్ష కావచ్చు, గూగుల్ రివ్యూస్ కావచ్చు, క్వారా కావచ్చు, మనకి వీటన్నిటి లోపల కూడా పిల్లలు రివ్యూస్ అనేవి ఉంటాయి కాలేజ్ గురించి గూగుల్ మ్యాప్ లో కావచ్చు, క్వారాలో కావచ్చు, ప్రతి ప్లేస్ లోపల రివ్యూస్ అనేవి ఉంటాయి. అక్కడికి వెళ్ళి రివ్యూస్ చూడండి. మనకి పొరపాటును కూడా 5 star రివ్యూస్ ఉన్నాయి చూడకండి. ఎందుకంటే 5 star రివ్యూ ఇచ్చిన దాంట్ లోపల మెజారిటీ ఆఫ్ ది కేసెస్ లోపల చాలా కాలేజెస్ ఏం చేస్తాయంటే వాళ్ళకి మనీ ఇచ్చేసి ఒక రివ్యూస్ అనేటువంటి పెట్టిస్తాయి. చిన్న విషయం. ఇప్పుడు మీరు 1 star 2 star 3 star ఇచ్చినటువంటి రివ్యూస్ ని బాగా గమనించండి. వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్ లోపల ఉన్నటువంటి లోపాల గురించి క్లియర్ గా రాస్తారు. అన్సాటిస్ఫై ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్ గురించి అన్సాటిస్ఫై ఉన్న వాళ్ళు చదివిన వాళ్ళు వెళ్ళి రాస్తారు 1 star 2 star రివ్యూస్ ఇచ్చేసి. అవి చెక్ చేయండి. క్వారా లోపల, గూగుల్ రివ్యూస్ లోపల, మనకి శిక్షకు లోపల, ఇలాంటి వాటి లోపల వెళ్ళి చెక్ చేయండి అన్న. అప్పుడు మీకు తెలుస్తుంది రా పిల్లలకి. సో రిమెంబర్ పిల్లలు, ఇప్పటి వరకు మనం ఒక 7 మోస్ట్ ఇంపార్టెంట్ రెడ్ ఫ్లాగ్స్ అనేటువంటి చెప్పుకున్నాం. మీరు కాలేజ్ లోపల ఫీ పే చేసే ముందు అందరూ ఈ 7 ఏవైతే చెప్పానో ఇంపార్టెంట్ రెడ్ ఫ్లాగ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఒకటి రెండు రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా ఏదో ఒక విషయం లోపల. ఏ కాలేజ్ పర్ఫెక్ట్ కాదు నాన్న, లిటరల్లీ చెప్తాను, ఏ కాలేజ్ పర్ఫెక్ట్ కాదు. 1-2 ఏమైనా ఉంటే ఓకే, నో ప్రాబ్లం, మీరు లీవ్ చేయొచ్చు. కానీ 3-4 ఎక్కువ, 3 కంటే ఎక్కువగా ఉన్నాయి అనుకుందాం, ఆ కాలేజ్కి అస్సలు వెళ్ళకూడదు. ఆ కాలేజ్ నుంచి ఒకైనా కిలోమీటర్ పరిగెట్టండి. వాళ్ళు ఎన్ని ఫోన్ చేసినా ఏం చేసినా కూడా మీరు పట్టించుకోకండి. వాక్ అవే ఫ్రమ్ దేర్ ఎవ్రీబడి. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాటిన మనకి 7 థింగ్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో ఒక 20-30 minutes మీరు టైం ఇచ్చినట్టయితే, 30 minutes వరకు టైం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది అన్న. సో మీ ఒపీనియన్ ఏంటన్నా? ఈ 7 థింగ్స్ బాగున్నాయా? ఇంకేమైనా విషయాలు మీకు తెలిసిన విషయాలు చెప్పండి. ఇలా కూడా కాలేజెస్ ఫ్రాడ్ చేస్తున్నాయి ఏమంటే ఆ విషయాలు చెప్పండి. సార్ మాకు పలానా కాలేజ్ సంబంధించిన రివ్యూ కావాలి, సో పలానా కాలేజ్ బాగుంటుందా బాగుండదా? చాలా మంది ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అడుగుతున్నారు. సో మీకు ఏదైనా ప్రైవేట్ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ బెంగళూరులో ఉంది సార్, ఇంజనీరింగ్ కాలేజ్ పలానా ప్లేస్ లో ఉంది, దాంట్లో బాగుంటుందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు. మీకు కావాలంటే చెప్పండి, నేను ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్, నేను రివ్యూ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే.